Hello everyone, this is Akshita. I am teaching class 7 Hindi. इकाई 2 4th lesson अपना प्यारा భారత దేశ్. సోచో బోలో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని చూడండి. భారతమాత ఉంది, అలాగే పిల్లలు జెండా పట్టుకొని ఉన్నారు. భారతమాత మన భారత జెండాను పట్టుకుంది. ఇది మన ప్యారా భారతదేశ్. క్వశ్చన్స్ చూద్దామా. చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై. ఈ చిత్రంలో మనకేం కనిపిస్తున్నాయి? తిరంగా జెండా చేతిలో పట్టుకుంది ఎవరు? భారత్ మాత. అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న జెండాలను చేతిలో పట్టుకున్నారు. అక్కడ ఇళ్ళు కూడా ఉన్నాయి, అలాగే చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా కనిపిస్తూ ఉన్నాయి. సబ్ బచ్చే క్యా నారే లగ్ హోంగే అంటే అక్కడున్నటువంటి పిల్లలందరూ ఏం చెప్తున్నారు? భారత్ మాతాకి జై అని చెప్తుంటారు కదా. యస్. నారే లగాతే బచ్చోం కే మన్ మే కౌన్ సా భావ్ హోంగే అంటే అలా భారత్ మాతాకి జై అని చెప్తున్నప్పుడు వాళ్ళలో ఎటువంటి భావం కలిగి ఉంటుంది? దేశభక్తి ఉంటుంది, దేశ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ స్మరణ ఉంటుంది, సమర్పణ ఉంటుంది, అహింస ఉంటుంది, ఇంకా అనేకటువంటి భావాలు కూడా ఉంటాయి. పోయంలోకి వెళ్ళిపోదాం మనం. జగ్ మే సబ్సే న్యారా దేశ్ అప్నా ప్యారా భారత్ దేశ్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి కి ఆంకోం కా తారా దేశ్. ఈ ప్రపంచంలోనే గొప్పదైనటువంటి దేశం ఏంటి? మన ప్రియమైన భారతదేశం అన్నమాట. అలాగే ఇందులో హిందూ, ముస్లిములు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కలిసి ఎలా ఉన్నారు? కంటిపాపలా ఉన్నాయి. దేనికి? మన భారతదేశానికి. ఇవన్నీ ఏంటి? కంటిపాపలు. ఈ దేశంలో కేవలం హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వివిధ రకాలైనటువంటి కులాల వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మనమంతా ఎవరు? భారతదేశ నివాసులం. అందుకే కులాల కోసం, మతాల కోసం ఎప్పుడు కూడా మనం గొడవ పడకూడదు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే, వీళ్ళందరూ కలిసి ఉంటేనే మనల్ని ఎవరంటున్నారు? భారతదేశ నివాసితులు, భారతదేశస్థులు అంటున్నాం. అందుకే మనం ఎలా ఉండాలి? కలిసికట్టుగా ఉండాలి. ఈ కులాలు, మతాలు అన్నీ ఏంటి? భారతదేశానికి ఒక కంటిపాప లాంటిదన్నమాట. భారతదేశంకు కంటిపాప. తార అంటే నక్షత్రం అన్నమాట. ద ప్యూపల్ ఆఫ్ ద ఐ. అంకోంక తార అంటే ద ప్యూపల్ ఆఫ్ ద ఐ. ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी ఫసలోం వాలా ప్యారా దేశ్. ఏమంట? ఈ దేశంలో చాలా ఎత్తైనటువంటి శిఖరాలు కూడా ఉన్నాయి. ఎటువంటి శిఖరాలు? మన హిమాలయాలో మౌంట్ వరల్డ్లోనే చాలా పెద్దదైనటువంటి హైయెస్ట్ పీక్ దేనికి? మౌంట్ ఎవరెస్ట్. ఎక్కడుంది అది? మన భారతదేశంలో ఉంది. అటువంటి ఊంచే శిఖరం వాలా దేశ్, చాలా ఎత్తైనటువంటి శిఖరము కలిగినటువంటి భారతదేశము. చంచల్ నదియో వాలా దేశ్. చంచల్ అంటే అస్థిరమైనటువంటి నదులు. ఒకే చోట ఉంటాయా నదులు? గంగా నది, కృష్ణ, కావేరి, ఇలా అన్ని నదులు కూడా చివరికి ఎక్కడ కలిసిపోతున్నాయి? బే ఆఫ్ బెంగాల్, అరేబియన్, హిందూ మహాసముద్రంలోకి కలిసిపోతున్నాయి. అంటే స్థిరంగా ఉంటున్నాయా? లేదు. అస్థిర, చంచలత్వమైనటువంటి నదులన్నీ ఉన్నటువంటి దేశం ఏంటి? భారతదేశం. సోనే చాందీ హిరే జైసి, బంగారము, వెండి, వజ్రములు కలిగినటువంటి దేశం ఏంటి? మన భారతదేశం. మన భారతదేశంలో బంగారం లభిస్తోంది, అలాగే శిఖరాలు కూడా ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు. అంటే చాందీ అంటే ఇక్కడ వెండి, చంద్రుడు కాదు, వెండి, వజ్రములతో కూడుకున్నటువంటి దేశము భారతదేశము. ఫజ్లో వాలా ప్యారా దేశ్. మన దేశంలో 99.99% మొత్తం బతుకుతున్నది దేనిపైన? వ్యవసాయం, పంటలపైన. ఎక్కువగా పంటలు పండించేటువంటి దేశం ఏంటి అంటే భారతదేశం కూడా ఒక్కటి. అటువంటి భారతదేశం ఎలా ఉందంటే చాలా గొప్పదైనటువంటి భారతదేశం.
इसके कण कण में संदेश ऐसा पावन है यह देश है धरती का स्वर्ग यही अपना प्यारा భారత్ దేశ్. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క కణములో ప్రతి అణువు సందేశాత్మకమైనటువంటి దేశము ఏ దేశం? భారతదేశం. అలాగే పావన్ చాలా పవిత్రమైనటువంటి దేశము. భూలోక స్వర్గమైనటువంటి దేశం ఏది? మన భారతదేశం. ఇటువంటి భారతదేశం నాకెంతో ఇష్టం, మనకు కూడా చాలా ఇష్టం. అంటే అణువు సందేశాత్మకమైనటువంటి దేశం ఇది. అలాగే చాలా పవిత్రమైన దేశము. భూలోక స్వర్గమైనటువంటి దేశము ఏ దేశము? మన భారతదేశము. ఇటువంటి గొప్ప గొప్ప ప్రఖ్యాతలు కలిగినటువంటి దేశం ఏంటి? మన భారతదేశం. కాబట్టి మనకి ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎలా ఉండాలి? కలిసికట్టుగా ఉండాలి. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఎవరైనా కూడా ఈ భారతదేశానికి కంటిపాప లాంటి వాళ్ళు. అలాగే ఇందులో ఎత్తైనటువంటి శిఖరాలు ఉన్నాయి, ఎన్నో నదులున్నాయి, అస్థిరమైనటువంటి నదులున్నాయి. ఇవన్నీ కలిగినటువంటి దేశం ఏంటి? మన భారతదేశం. బంగారాలు, వజ్ర వైడూర్యాలు, వెండి అన్నీ దొరుకుతాయి. ఎక్కడ? భారతదేశంలో. ఫజ్లో పంట మీద డిపెండ్ అయ్యేటువంటి దేశంలో మన భారతదేశం కూడా ఉన్నత స్థాయిలోనే ఉంది. అలాగే ఈ ప్రతి ఒక్క అణువులో, ఈ దేశంలోని ప్రతి ఒక్క అణువులో కూడా మనకు ఎన్నో సందేశాలను కల్పిస్తూ ఉంటుంది. ఎన్నో సందేశాత్మకమైనటువంటి దేశం ఇది. అలాగే చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి దేశము. ప్రతి ఒక్క పండుగకు మనం ఎలాంటి పవిత్రతనిస్తాం, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని పాటిస్తాం. అలాగే భూలోక స్వర్గం. ఈ భారతదేశంలో స్వర్గం ఎక్కడుంటుంది? భూలోకంలోనే ఉంటుంది, ఇంకా మరెక్కడ ఉండదు. కాబట్టి మనదంతా ఏ దేశం? భారతదేశం. సో మీకు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో కావాలనుకుంటే, అవర్ డియరెస్ట్ కంట్రీ ఇండియా ఈజ్ యూనిక్ ఇన్ ద వరల్డ్. ఫర్ హిందూస్, ముస్లిమ్స్, సిక్స్, క్రిస్టియన్స్ అండ్ ఆల్ అదర్ రీజన్స్ ఇట్ ఈస్ ద డియరెస్ట్ వన్. విచ్ ఈస్ ద వన్? అవర్ India, the country which has high mountains. Yes, we know. Flowing rivers. Cropping like gold is ours. మనం పండించేటటువంటి పంటలు ఎలా ఉంటాయి? ఆ పంటలే మనకు బంగారంతో సమానం. I like my country very much as it is a holy place, a paradise on the earth, and every particle in it has a message. This is our India. पढ़ो. ग्रामर पॉइंट को వచ్చేద్దాం. कविता पढ़िए और निम्नलिखित भाव किन पंक्तियों में है उन पंक्तियों के लिखिए. हमारा भारत देश पवित्र है क्योंकि इसके कण कण में संदेश है. ఏం చెప్తున్నారు? इनके कण कण में संदेश ऐसा पावन है यह देश. ఇక్కడ ఏమి ఇచ్చారంట? కవితంలో అంటే ఇందాక చెప్పుకున్నటువంటి కవితంలో కొన్ని భావాలు ఇక్కడ రాశారు. ఆ భావాల్ని మనం పోయంలో ఎలా అయితే ఇచ్చారో, ఎటువంటి పంక్తులు ఎటువంటి వరుసలో ఇచ్చారో ఆ విధంగా మనం రాయాలి. హమారా భారతదేశ్ పవిత్ర హై. మన భారతదేశం చాలా పవిత్రమైనది. క్యోంకి ఇస్కే కణ్ కణ్ మే సందేశ్ హై. ప్రతి ఒక్క అణువులోనూ కూడా మనకు సందేశం దొరుకుతుంది. అటువంటి పంక్తి ఈ కవితలో ఎక్కడుంది? ఇన్కే కణ్ కణ్ మే సందేశ్ ఐసా పావన్ హై యహ్ దేశ్. ఇది ఈ కవితలో ఉన్నటువంటి పంక్తి అన్నమాట. అండ్ నెక్స్ట్, కవిత మే పహలే క్యా ఆయా హై ఉసే క్రమ్ 1 2 3 और 4 దీజియే. అంటే మనం చెప్పుకున్నటువంటి కవితలో ఫస్ట్ ఏ సెంటెన్స్ వస్తుంది, దానికి 1 2 3లు రాయాలి. ఐసా పావన్ హై యహ్ దేశ్, అప్నా ప్యారా భారత్ దేశ్, హై ధర్తీ కా స్వర్గ్ యహీ, ఇస్కే కణ్ కణ్ మే సందేశ్. ఇందులో వచ్చినటువంటి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఇస్కే కణ్ కణ్ మే సందేశ్. ఇది ఫస్ట్ వచ్చినటువంటి సెంటెన్స్ అన్నమాట. దీనికి ఫస్ట్ వచ్చినటువంటి సెంటెన్స్. సెకండ్ ఏంటి? ఐసా పావన్ హై యహ్ దేశ్. సెకండ్ వచ్చేసి ఇది. అలాగే మూడవది ఏంటి? హై ధర్తీ కా స్వర్గ్ యహీ. మూడోది వచ్చేసి ఇదన్నమాట. నాలుగోది ఇంకేముంటుంది? అప్నా ప్యారా భారతదేశ్. ఫోర్త్ది ఏంటి? అది. ఇది మన గ్రామర్ పాయింట్. लिखो.
నీచే దియే గయే ప్రశ్నోంకే ఉత్తర్ లిఖియే. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కు మనం ఆన్సర్ రాయాలంట. సరే దాన్ని చూద్దాం. హమారా దేశ్ కిన్ కిన్ కారణోంసే సుందర్ లగాతా హై. మన దేశము ఎటువంటి కారణాల చేత చాలా సుందరంగా అందంగా ఉంటుంది. మన సొంత మాటల్లో మనం హిందీలో రాయాలన్నమాట. భారత్ పవిత్ర और विशाल देश है. भारत पवित्र और विशाल देश है. हम हमेशा हर प्रकार का वातावरण मिलता है. सब प्रकार की फसलें यहाँ पैदा होती है. यहाँ ना मिलने वाला कोई फल नहीं है. भारत के तीनों में सागर है. उत्तर में हिमालय पहाड़ है एंड ये भारत के लिए मुकुट जैसा है. भारत देश सदा हरा भरा रहता है. हरियाली सदा बनी रहती है. उनके जीव नदियाँ हमेशा बहती है. इस प्रकार से अनेक कारणों से हमारा देश सुंदर लगता है.